ఫస్ట్ నుంచి జయప్రకాష్ నారాయణ గారు అంటే ఏంటో తెలియని ఒక ఆయన చూడంగానే ఈయన చాలా ఐఏఎస్ కలెక్టర్ దగ్గర నుంచి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు, ఎన్ని చేశారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే భలే ఉంటుంది అనుకున్న టైంలో ఆయన ఒక పార్టీ పెట్టారు, లోక్ సత్తా అని. చాలా కమిట్మెంట్ ఉన్న పార్టీ అని చెప్పి చాలామంది విద్యావేత్తలు మేధావులు అందరూ జాయిన్ అయ్యారు. ఏలా ఆంధ్రప్రదేశ్ ఒక సంకారం అవుతుందని అనుకున్నారు, చాలామంది అనుకున్నారు. అబ్బో చాలా నిజాయితీగా నిబద్ధతగా రాజకీయాలకు మారిపోయారు జయప్రకాష్ నారాయణ అన్నారు. అప్పట్లో ఈ కాంగ్రెస్ అని టీడీపీ అని అందరినీ తిట్టిన మీరు ఈరోజు ఎలాగ వెళ్ళిపోయారండి తెలుగుదేశాన్ని నేను మద్దతు ప్రకటిస్తున్నాను అని మాట్లాడారంటే అంటే రాజకీయాల్లో నైతిక విలువలు లేవా? మీరు ఇన్ని మాటలు మాట్లాడతారు, ఇన్ని సిద్ధాంతాలు మాట్లాడతారు, అసెంబ్లీలో ఎవరు మాట్లాడలేకపోతే సబ్జెక్టు గురించి మాట్లాడతారు, చాలా బ్రహ్మాండంగా మాట్లాడారంటారు. కానీ మీరు కూకట్పల్లి నియోజకవర్గానికి ఏం చేశారు అభివృద్ధి? స్టేట్మెంట్లు వేరు సార్. రాజకీయంలోకి వచ్చాక మీరు కూడా ఒక రాజకీయవాదిలాగా అయిపోయారు తప్పితే ఒక సిద్ధాంతాలు ఒక కమిట్మెంట్ ఉన్న ఇదిలో లేరు. ఏం చేశారు చెప్పండి. మీరు కూకట్పల్లిలో మీరు ఏం చేశారు చెప్పి రండి, మళ్ళీ ఎలక్షన్కి మీరు బ్రహ్మాండంగా గెలిపిస్తారు, పార్టీలకు అతీతంగా మిమ్మల్ని గెలిపిస్తారు కూకట్పల్లిలో ఉన్న ప్రజలు. మనం ఏం చేసామని చెప్పండి. ఇప్పుడు ఏమో దోచుకున్నారు, వాళ్ళు దోచుకున్నారు, వీళ్ళు దోచుకున్నారు, వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగ కాదండి. ఏమండి ఈరోజు జనాల్లో ఉన్న పంచ్ డైలాగ్ ఏంటో తెలుసా? ఎవడు మాత్రం తింటలేదు మా వాడు తింటే తప్పేంటని. అలా ఉందండి సమాజం. మీరున్న కూకట్పల్లి నియోజకవర్గంలోనే 100 ఫ్లెక్సీలు. ఇది అభివృద్ధి, ఏది ఎలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నామని అంటున్నారు. మరి మీరు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీ మీద ఒక డ్రైవర్ వచ్చి అసెంబ్లీ పాయింట్ దగ్గర మీ మీద చేసుకుంటారంటే అందరూ బాధపడ్డారు, పౌరులు బాధపడ్డారు, కానీ రాజకీయ నాయకులు ఎవరు బాధపడలేదు. కాబట్టి రాజకీయాల ప్రక్షాళన చేద్దాం, మేమేదో బ్రహ్మాండంగా మా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో మోగించండి డంక, మీ సత్తా మీరు చాటండి, మీరే నిలబడి చేయండి. అంతేగాని నేను భావసారూప్యత ఉన్న పార్టీలకి మద్దతు పలుకుతాం, మేము తెలుగుదేశం మాకు బాగా నచ్చింది, మేము ఆ పార్టీ మాకు బాగా నచ్చింది, ఈ పార్టీ బాగా నచ్చిందంటే మీరు కూడా మామూలు కామన్ మ్యానే జయప్రకాష్ గారు. ఇది ఒక నేను ఏ పార్టీ ఉద్దేశించి అంటలే, ఒక పౌరుడిగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు మేము చూసినప్పుడు ఒక 4 కోట్లు మీరే అన్నారు. ఎలక్షన్ అంటే మనీ డబ్బులతోటి ఇదే అంటారు. సార్ డబ్బులు లేకుండా ఒక ఎమ్మెల్యే గెలిచారో చూపించండి, డబ్బులు ఖర్చు పెట్టకుండా. ఈ రోజుల్లో ఒక నామినేటెడ్ ఎంపీ కావాలంటే డబ్బులు కొన్ని కోట్లు ఇస్తే అతను నామినేటెడ్ ఎంపీ అన్ని పార్టీల్లో. ఇది మీరు నిరూపించగలరా? ఇప్పుడు నాకు ఉంటుంది సార్ ఆవేశం, నేను వెళ్ళి మా ఎమ్మెల్యేని ఏమంటే మీరు కరెక్ట్గా చేయలేదు, మీరు నిలదీయండి, నేను పలానా పార్టీ పంపించిందంటే ముందు నేను బయటికి లాగంటా అంటారు. అది సార్ ప్రజెంట్. ఎప్పుడైతే మనిషి డబ్బుకి మద్యానికి ఓటర్ లోన్ అయ్యారో ఆ రోజు ఏల కాదు కదా ఏ పార్టీ అయినా పక్కగా జరగాల్సిందే. డబ్బు తీసుకున్నంతసేపు మనకేముంది సార్ రైటు అడగటానికి? అసలు మామూలుగా అయితే ఒక ఎమ్మెల్యే 500 ఇస్తే మనకి ఓటుకి ఇంచుమించు 1825 రోజులు అతను అసెంబ్లీలో ఉంటాడు, 5 ఏళ్ళు. అంటే సగటున మనకి రోజుకి మిగిలింది ఎంత? 27 పైసలు. ఒక అడుక్కునే ఓడికి ఇచ్చినా 27 పైసలు ఇసిరి కొడతాడండి ఈరోజు. ఇవన్నీ ఆలోచించండి మీరు. భావసారూప్యత అనేది పక్కన పెట్టి మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు కూడా ఒక యోధుడిలాగా పోరాడండి, ఎలక్షన్లు నిలబడండి, ₹1 కూడా ఖర్చు పెట్టకండి, మీరు గెలవండి. ఆ రోజున ఇదే ఇంటర్వ్యూ నేను తిరిగి మళ్ళీ జయప్రకాష్ నారాయణ గ్రేట్ అని చెప్తాను. థ్యాంక్ యూ సార్.